మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి. మీకు కలిగేటటువంటి ఆలోచనలు కార్యరూపం దాల్చగలుగుతాయి. తాత్కాలికమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా పటిష్టమైనటువంటి అలాగే దూరదృష్టితో కనుక నిర్ణయాలు తీసుకుంటే మీ యొక్క కుటుంబ అభివృద్ధికి వ్యక్తిగత అభివృద్ధికి కూడా ఆ నిర్ణయాలు మేలు చేస్తుంటాయి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో చిక్కులు చికాకులు ఇబ్బంది పెడుతుంటాయి. వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి ఉద్యోగ వ్యాపార రంగంలో సమస్యలను అధిగమించుకునేందుకై ఎవరైతే మీకు తెలిసినటువంటి స్నేహితులు బంధువులు ఉంటుంటారో నేర్పరులు ఉంటారో వారి యొక్క సహకారాన్ని తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. అలాగే సహోద్యోగులతో మాట్లాడే సందర్భంలో ఏమాత్రం కూడా మీ యొక్క సంయమనాన్ని కోల్పోకూడదు. లక్ష్యాల వైపు మీ యొక్క దృష్టిని ఉంటుండాలి. చిన్న చిన్న కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు అన్నప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకూడదు. లక్ష్య సాధన వైపు మీ యొక్క ఆలోచనలు ఉంటుండాలి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అన్నీ కూడా కలిసి వస్తాయి. మార్పులతో కూడినటువంటి ప్రయాణాలు ఉంటుంటాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉన్నతపరమైనటువంటి విద్యా వ్యవస్థలో విద్యార్థులకు సీటు లభించడాలు కొంత కష్టమైపోతుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం మంచిది. వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన నిర్వహించటం, విశేషమైనటువంటి ప్రసాదములు నివేదన చేయటం ద్వారా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు.